భారత్ క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజం శకం ముగిసింది. భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో 3 టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్ మేరకు అనౌన్స్మెంట్ చేశాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీతో ఎమోషనల్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అశ్విన్ మాట్లాడుతూ భారత్ తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చింది అనుకుంటున్నాను. కెరీర్లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించాను అని చెప్పాడు. భారత క్రికెట్లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉందని అనౌన్స్ చేశాడు. సో ఓవరాల్గా అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తంగా 4,400 పరుగులు, అన్ని ఫార్మాట్లలో కలిపి 760 వికెట్లు పడగొట్టాడు. రేపు అశ్విన్ ఇండియాకి రానున్నాడు. మిగిలిన 2 టెస్టులకు అతను ఆడట్లేదు. సో బీసీసీఐ కూడా అతనికి థ్యాంక్ యూ చెప్పింది, మీ సేవలు ఇంతకాలం కొనసాగించినందుకు. ఏదేమైనప్పటికీ ఒక దిగ్గజ బౌలర్, ఆల్రౌండర్గా బౌలర్గా కెరీర్ కొనసాగించి అద్భుతమైన సక్సెస్ సాధించాడు. అశ్విన్ రిటైర్మెంట్పై మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి.